అమ్మా నాన్న ప్రేమకు దూరమైన నాకు దర్శిత ప్రేమ పరిచయమైంది. తను కోరుకున్నట్టే గొప్ప సినిమాటోగ్రాఫర్ అవ్వాలి. తనకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఈ ఊర్లో ఎన్ని ఫోటో స్టూడియోస్ ఉన్నా శాండీ నీ స్టూడియోకి ఎందుకు కాల్ చేసింది అనుకుంటున్నా? హాయ్ నవని, చెప్పవే. ఎక్కడున్నారా? ఇక్కడే టీ తాగుదామని కాఫీ షాప్కి వచ్చా. నువ్వేదో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావని విన్నానే. అవునే, మంచి టీం కోసం చూస్తున్నా. నా ఫ్రెండ్ వెంకట్ని నీ టీంలో జాయిన్ చేసుకుంటావా? అతన్ని పెట్టుకొని నేనేం చేయాలి? అతని దగ్గర కెమెరా ఎక్విప్మెంట్ మొత్తం ఉందిరా. ప్లీజ్ రా. సరేలే, అడ్రస్ పెట్టు, నేను పోయి మాట్లాడతా. థ్యాంక్ యూ. ఇవన్నీ నా వల్లే జరిగాయి. నీ మీద ప్రేమ లేకుండానే ఇవన్నీ చేశాను అనుకుంటున్నావా? నాకు తెలుసు, ఈ జనరేషన్లో ఏ అమ్మాయినా అన్ని ఫెసిలిటీస్ ఉన్న అబ్బాయినే కోరుకుంటారు. కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ప్రేమించిన వాళ్ళు పక్కన లేకపోతే ఆ పెయిన్ ఎంత నరకంగా ఉంటుందో నీకు కూడా తెలుసు.